ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా ఎలా కుట్టాలనేది చివరి వరకు చూడండి ఈ వీడియో. మీకు ఈ వర్క్ కుట్టడం అనేది వచ్చేస్తుందన్నమాట. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంప్లీట్గా చూడండి. ఈ డిజైన్ కుట్టడం వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ డిజైన్ కుట్టడం అనేది పూర్తిగా నేర్చుకుందాం. ఈ చివరి దాకా చూడండి వీడియో, మీకు అర్థమైపోతుంది. ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఈ వీడియో అనేది తీసుకుని జూమ్ చేసుకుని ఫోన్ మీద అనేది పెట్టి పేపర్ అనేది గీసుకోండి. గీసుకుని ఒక్కొక్క హ్యాండ్కి ఒక పికాక్ వేసినా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వర్క్ అంతా ఎలా కుట్టాలో ప్రతి టెక్నిక్తో సహా చెప్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే ఒక అవుట్లైన్ అనేది మేము కుట్టేద్దాం అనమాట. ఎందుకంటే మనకి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఈ ఈ అవుట్లైన్ కుట్టడం వల్ల ఏంటంటే మనం ఈ సైడ్లో అనేది కొంచెం కవరింగ్ అనేది చేసుకోవచ్చు. ఎలా అంటే నేను చూపిస్తాను, చివరి వరకు చూడండి. ఇలా అనేది కొంచెం బయటికి అనేది వచ్చాను, ఒక లైన్ బయటికి అనేది ఒక అవుట్లైన్. ఇప్పుడు ఇది పైకి అనేది వెళ్ళడం, పైకి అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ పైకి అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ షేప్ అంతా కరెక్ట్గా మేము సరి చేసుకున్నాం అనుకోండి ఈ వర్క్లో, తర్వాత అనేది ఈజీ అయిపోతుంది అనమాట. ఈ వర్క్ అంతా కుట్టడం అనేది ఈ షేప్ అనేది సరి చేసుకోవాలి అంతే. అవుట్లైన్ కుట్టేది కూడా అందుకే అనమాట. చూసారు కదా, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు వర్క్ అనేది ఎలా కుడుతున్నాను అనేది నీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీగా అనేది ఈ వర్క్ కుట్టవచ్చు. ఎలా అనేది కూడా చివరి వరకు మీరు చూడవచ్చు. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ వర్క్ అనేది మొదలు పెడుతున్నాం. చూడండి, ఈ జర్దోసి ముక్కలు అనేవి చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. ఇలాగే జర్దోసి ముక్కలు అనేవి చిన్నవి అనేవి కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా అనేది ఇలాగే 1 by 1 స్టెప్ బై స్టెప్ అనేది ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని ముందు స్టార్టింగ్ ఎలా కుట్టాలంటే ఈ చిన్న ముక్కలు అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా ఇక్కడ 1-2 కుట్లు అనేవి కుట్టి కాటన్ దారంతో స్ట్రైట్ అనేది ఇలా అడ్డంగా అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. ఈ చిన్న ముక్కలే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఎలా అనేది యూజ్ అవుతాయి అనేది మీకు తెలియాలనుకుంటే ఇలా అనేది ఈ స్ట్రైట్గా అనేది ఇలా కరెక్ట్గా ఎండ నాట్ అనేది పట్టాల్లాగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే కంటిన్యూ అనేది పట్టాల్లాగా ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వేసుకుంటూ వెళ్ళినప్పుడు పైకి అనేది వెళ్ళిపోయి ఇలా కరెక్ట్గా ఇక్కడ నుంచి అనేది మరొకటి అనేది జర్దోసి ముక్కలు అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా ఈ సైజులో అనేది మొత్తం పట్టాల్లాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఆ తర్వాత వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇలా చూడండి, ఇటువైపు వెళ్ళి ఇలా కిందకి వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ జర్దోసి ముక్క అనేది తీసుకుని మళ్ళీ అనేది వేలుతో ఇలా చేసి పైకి అనేది ఇలా వెళ్ళి ఇక్కడ అనేది ఎండ నాట్ అనేది చేసి మళ్ళీ ఇలా అనేది పట్టాల్లాగా చైన్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ మరొకటి అనేది చిన్న ముక్క అనేది తీసుకుని ఇలా అనేది ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసి కరెక్ట్గా ఇలా ఇలా కరెక్ట్గా అనేది ఇలా కుట్టుకుంటూ అనేది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత కింద అనేది కూడా ఇలా వెళ్ళి స్టిచ్ అనేది చేసుకుంటూ ఇలా చక్కగా ఇలా ఇటువైపు కూడా 1-2 స్టిచెస్ అనేవి ఇలా చేసుకుంటూ ఇక్కడ కూడా ఎండ నాట్ అనేది వేసేయాలి. ఇలా మొత్తం అనేది ఎక్కడ దాకా కుట్టాలో కుట్టి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇలా అనేది కుట్టు అనేది వెళ్ళిన తర్వాత వెనకాల అనేది 1-2 కుట్లు వేసి మళ్ళీ మధ్యలో అనేది వెళ్ళాలన్నమాట. చిన్న జర్దోసి ముక్కలు అనేవి తీసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత మరొకసారి చూడండి, దీని మధ్యలో నుంచి కరెక్ట్గా ఒకటి తీసుకుని ఇక్కడ అనేది వెనకాల అనేది 2 కుట్లు అనేవి వేయాలి ఈ పట్టాల మధ్యలో. ఇప్పుడు చూడండి, ఇలా అనేది కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా తీసి కరెక్ట్గా వెనకాల అనేది 2 కుట్లు వేసి మళ్ళీ మధ్యలో అనేది ఒక స్టిచ్ అనేది వేసి మరొకటి అనేది జర్దోసి చిన్న ముక్క అనేది ఇలా వేలుతో అనేది కిందకి జరపండి. జరిపి మళ్ళీ వెనకాల అనేది 1-2 కుట్లు అనేది వేసేయండి. ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయండి. ఇదంతా ఫరీషా అంటారు, జర్దోసి ఫరీషా. ఈ జర్దోసి ఫరీషా అనేది మీరు పట్టాల మీద అటు ఇటు అనేది ఇలా పలుచుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా అనేది కరెక్ట్గా తీసి ఈ చిన్న ముక్క అనేది జర్దోసి అనేది తీసుకుని ఇటువైపు అనేది వెనకాల అనేది 2 కుట్లు అనేది వేసి మళ్ళీ దాని మధ్యలోకి అనేది వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇటువైపు అనేది కింద వైపు అనేది 2 కుట్లు అనేది వేసి మళ్ళీ ఇలా డైరెక్ట్గా వెళ్ళడానికి నేను చూపించేది. మళ్ళీ దాని మధ్యలోకి 2 కుట్లు అనేవి తీసుకుని ఈ జర్దోసి ఇలా అనేది వెనకాల అనేది 2 కుట్లు అనేవి కుట్టేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోయి పైకి అనేది 1-2 కుట్లు కుట్టిన తర్వాత ఇలా జర్దోసి అనేది వెనకాల అనేది 1-2 కుట్లు వేసి మరి మధ్యలో ఇంకో స్టిచ్ అనేది వేసి ఇలా వెనకాల అనేది జర్దోసి అనేది ఇలా 1-2 కుట్లు అనేది వేసేసి ఎండ నాట్ అనేది వేసేయాలి. ఇలా ఎండ నాట్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట.
కాదు మనం ఇదంతా ఇలాగే డైరెక్ట్గా ఇలాగే ఇప్పుడు కలిపి కుట్టుకొచ్చాను చూసారా, అలా అనేది కుట్టాలనుకుంటే ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు చూసారా ఎడ్డనాట వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేసిన తర్వాత ఎలా ఉందో, ఇలా అనేది వెళ్ళి మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి 2 కుట్లు అనేది ఇక్కడ వేసి కరెక్ట్గా చూడండి. ఇలా అనేది కరెక్ట్గా అనేది వెనకాల అనేది 1 2 కుట్లు అనేది వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనేది వెనకాల అనేది 1 కుట్టు వేసి తర్వాత అనేది 1 2 కుట్లు అనేది వేసేసిన తర్వాత ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ నుంచి సూది తీసి కరెక్ట్గా ఇక్కడ అనేది వెనకాల అనేది 1 2 వేసి ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఫైనలీగా ఇలాగే అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే పైకి అనేది 2 కుట్లు వేయాల్సిందే కంపల్సరీగా కాటన్ దారంతో వేసి ఆ జర్దోసి అనేది ముక్క అనేది వేలుతో అనేది ఇలా జరుపుకుంటూ ఇక్కడ ఈ ఫైనల్గా అనేది ఎండ్ నాట్ వేసి కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఈ చూడండి పికాక్ అనేది ఈ కరెక్ట్గా అనేది ఇక్కడ ఇలా 2 కుట్లు అనేది వేసి కరెక్ట్గా ఇలా 2 కుట్లు అనేది వెనకాల వేసి మళ్ళీ దానిపైన అనేది 1 2 కుట్లు వేసి మరొకటి అనేది ఇలా వేసేసి లోపలికి అనేది 2 కుట్లు వేసి ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి జర్దోసి ముక్కలు అనేవి ఒక సైజులో అనేది కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులో అనేది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని ఇలా అనేది ఇప్పుడు దీంతో వర్క్ అనేది హ్యాండ్ వర్క్ నీడిల్తో వేయాలి. అది ఎలా వేయాలనేది చూడండి. స్టూడెంట్స్, ఈ 10 నంబర్ నీడిల్ అనేది తీసుకుని మీరు ఇక్కడ ముడి అనేది వేసేయాలి. కాటన్ దారానికి 2 దారాలు అనేవి కలుపుకుని వేసేసి ఇక్కడ నుంచి అనేది మొదలు పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా అనేది సూది అనేది కరెక్ట్గా ఇలా తీసేసి కరెక్ట్గా ఇలా సూది అనేది తీసి ఈ సూదిలోకి దారం అనేది ఇలా జర్దోసి అనేది తీసుకుని, ఇది కాపర్ జర్దోసి అనమాట. ఈ కాపర్ కలర్ అనేది ఎందుకు వేసానంటే ఇది కనిపించడానికి బాగా కనిపిస్తుంది. సూది అనేది ఇలా తీసి కరెక్ట్గా అనేది ఇలా జర్దోసి అనేది దీంట్లో తీసుకుని అక్కడ అనేది 1 కుట్టు అనేది వేసి కరెక్ట్గా అనేది ఇలా దింపేసి ఇలా చూసారా డౌన్ అవుతుంది. ఈ డౌన్ అనేది ఎప్పుడు అవుతుంది? ఒక 4-5 వేసిన తర్వాతే మీకు దీని వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. ఫస్ట్లో మీరు కంగారు పడాల్సిన అవసరంలా. ఈ రింగ్ నాట్స్ అంటారు జర్దోసి. ఇలా రింగ్ నాట్స్ అనేవి ఇలా తీసుకుని ఒకవైపు అనేది ఇలా డౌన్ చేయడమే. చేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ అనేది ఈ పక్క అనేది ఇలా తీసి కరెక్ట్గా జర్దోసి అనేది ఇలా వేల్లోకి తీసుకుని ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది వేసి కరెక్ట్గా ఇలా అనేది రింగ్ నాట్ అనేది ఈ సైజ్ అనేది కరెక్ట్గా ఇటువైపు కూడా ఇలా సూది అనేది తీయడం. తీసిన తర్వాత జర్దోసి అనేది వేలల్లోకి ఇలా తీసుకోవడం. తర్వాత అనేది ఎక్కడైతే వేయాలో అక్కడే గుచ్చేయడం. గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా అనేది ఇలా అనేది వేసేయడం. ఇలా రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్గా ఈ జర్దోసి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా మీకు ఈ జర్దోసి ముక్కలు చూసారా, ఇలా సూదిలోకి తీసుకోవడమే. ఎక్కడైతే తీసారో సూది అక్కడే గుచ్చడం. గుచ్చి ఇలా అనేది వేయడం. వేసిన తర్వాత కరెక్ట్గా ఒకవైపుకు అనేది ఇవి డౌన్ అవుతూ వస్తాయన్నమాట. అటువైపే అనేది డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అనేది సూదిలోకి తీసుకుని కరెక్ట్గా ఎక్కడైతే సూది అనేది తీసామో అక్కడే వేసి కరెక్ట్గా అనేది ఇలా గుచ్చేసి ఇలా రింగ్ అనేది ఇలా కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోయి ఇటువైపు కూడా కరెక్ట్గా అనేది ఇలా సూది అనేది తీసేసిన తర్వాత ఇలా జర్దోసి అనేది ఇలా కరెక్ట్గా అనేది ఇలా తీసి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. కరెక్ట్గా అక్కడే వేసి ఇలా వేసుకుంటూ వెళ్ళడమే. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఎన్నిసార్లు మీకు ఈజీగా అనేది మీరు 1 నుంచి 2 సార్లు వేస్తే ఈ వర్క్ అనేది కుట్టడం వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇంతగా చెప్పడానికి కారణం మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేది సూది అనేలో నుంచి దారం అనేది ఇలా తీసుకుని ఇలా గుచ్చడం, కరెక్ట్గా సూది అనేది అలా వేసేయడం. ఇలా ఈ రింగ్ నాట్స్ అనేవి నింపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత
నేను వర్క్ అని చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ ఏంటంటే ఇలా అనేది ఈ హ్యాండ్ వర్క్ నీడిల్తో తీసిన తర్వాత ఈ జర్దోసి ముక్క అనేది వేలల్లోకి తీసుకుని కరెక్ట్గా అనేది ఈ సూదిలోకి అనేది చివర్లో వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనేది సూది అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా ఎక్కడైతే గుచ్చాలో అక్కడ అనేది గుచ్చి ఇలా లాగితే ఈ లోంగా నాట్ అనేది పడిపోతుంది. చూసారు కదా, చూడండి. ఇప్పుడు రెండోది తీస్తున్నాను. రెండో సూది అనేది అక్కడ నుంచి గుచ్చి తీసిన తర్వాత ఇలా జర్దోసిలోకి అనేది వేలల్లోకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా అనేది ఇక్కడ అనేది సూది అనేది కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనేది తిప్పి కరెక్ట్గా ఇక్కడ అనేది సూది అనేది గుచ్చేసి ఇలా లాగాలి. లాగిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా అనేది ఈ లొంగా నాట్ అనేది వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ మధ్యలో నుంచి అనేది సెంటర్లో నుంచి అనేది కరెక్ట్గా అనేది సూది అనేది తీసేసి కరెక్ట్గా మరొకసారి అనేది ఈ ముక్క అనేది తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది సూదికి అనేది దారం అనేది తిప్పేసి కరెక్ట్గా అక్కడ గుచ్చేసి కరెక్ట్గా అనేది ఇలా వేసేసి ఇలా లొంగా నాట్ అనేది వేసేయాలి. కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ పికాక్కి అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇక్కడ నుంచి అనేది 1-2 కుట్లు అనేది వేయడం, మళ్ళీ వెనకాల అనేది 1-2 కుట్లు ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వెనకాల గీతకి ఈ పక్క 2 కుట్లు ఇటువైపు, 2 కుట్లు వెనకాల వైపు, 2 కుట్లు ఒకవైపు, 2 కుట్లు ఇంకో వైపు, ఇలాగే 2 స్టిచెస్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా అనేది ఈ లోడింగ్ అనేది అయిపోతుందన్నమాట. ఈ పికాక్లో ఈ లోడింగ్ అయిపోతే మాత్రం నెక్స్ట్ కలర్ అనేది కూడా వస్తుంది. అది ఎలా కుట్టాలనేది కూడా నేను చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా అనేది మళ్ళీ రివర్స్ అనేది కుట్టాలన్నమాట. రివర్స్ అంటే ఏంటంటే ఇటు నుంచి అనేది 1-2 కుట్లు అనేది కుట్టి పైకి అనేది 1-2 కుట్లు కుట్టి, మళ్ళీ వెనకాల అనేది 1-2 కుట్లు కుట్టి, పైకి అనేది 1-2 కుట్లు కుట్టి, మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు కుట్టి, పైకి అనేది 1-2 కుట్లు కుట్టి, మళ్ళీ వెనకాల అనేది 1-2 కుట్లు కుట్టి, పైకి అనేది 1-2 కుట్లు కుట్టి, వెనకాల అనేది 2 కుట్లు కుట్టి, పైకి అనేది 1-2 కుట్లు కుట్టి, వెనకాల అనేది 1-2 కుట్లు కుట్టి, ఇలాగే ఈ డబుల్ షేడ్ కలర్స్తో లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగే నింపుకుంటూ మధ్యలో చూసారా ఒక లైన్ గీత అనేది ఉంది. ఆ గీత అనేది మీకు ఎలా వర్క్ అనేది వస్తుందో కూడా నేను చూపించేస్తాను. చివరి దాకా చూడండి, మీకు ఈ వర్క్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ పికాక్ కుట్టడం అనేది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు చివరిగా చూడండి మీకు అర్థమైపోతుంది దీని తర్వాత ఏం వర్క్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అనేది 1-2 కుట్లు అనేది కాటన్ దారంతో కుట్టిన తర్వాత బీడ్స్ అనేవి 2 బీడ్స్కి ఒక్కొక్క కుట్టు అనేది కుట్టుకోవడమే కానీ ఇలా అనేది కంపల్సరీగా స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. గ్యాప్ అనేది కవర్ అవుతూ వెళ్ళాలన్నమాట. ఈ బీడ్స్తో కుట్టుకుంటూ వెళ్తే ఇలాగే 2 బీడ్స్ అనేవి వేసేసి వెనకాల అనేది 1-2 కుట్లు అనేది కుట్టుకుంటూ ఇలా మీరు బీడ్స్ లైన్స్ అనేది కంప్లీట్గా గ్యాప్లో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. ఇలా అనేది కరెక్ట్గా 2 బీడ్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చినప్పుడు టర్నింగ్ పాయింట్లో ఇలా అనేది కరెక్ట్గా వేసి 2 బీడ్స్ అనేవి ఇలా వేసి సెంటర్లో కూడా కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాళ్ళు అనేవి ఉన్నాయన్నమాట. కాళ్ళు కూడా కరెక్ట్గా ఇలా అనేది 1-2 కుట్లు అనేవి వేసేసి ఎండ్ నాట్ వేసేసి మరొకటి అనేది ఈ అటువైపే ఆపోజిట్ అనేది ఇంకోటి అనేది ఇలా తీసుకుని వెనకాల అనేది 2 కుట్లు అనేది వేసేసి ఎండ్ నాట్ అనేది వేసేసి కరెక్ట్గా మధ్యలో అనేది ఒక స్టిచ్ అనేది వేసి ఇలా అనేది 2 కుట్లు అనేది వేసేసి చూడండి ఫ్రెండ్స్, ఈ రెప్పలు అనేవి ముందు కుట్టాలన్నమాట. ఈ షేపులు అనేవి కరెక్ట్గా తీయాలి. ఈ ఏదైతే పించాలు లాగా ఉన్నాయి చూసారా, ఈ పించాలు అనేవి కరెక్ట్గా ఆ షేపులు అనేవి కరెక్ట్గా అవుట్లైన్ అనేది కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాతే మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అనేది వస్తుంది. ఇలా అనేది కరెక్ట్గా అనేది ఈ షేప్ అనేది నీట్గా అనేది వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత కరెక్ట్గా అనేది ఈ షేపులు అనేవి సరి చేసుకోవాలన్నమాట. సరి చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి. వెళ్తేనే మీకు ఈ వర్క్లో అనేది మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది. వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది అనమాట. ఇలా అనేది కొంచెం పెంచుకోవాలన్నమాట. సైజ్ అనేది సరిగ్గా రాకపోతే దాన్ని సరి చేసుకోవాలి. చేసుకుని ఈ పించాలు అనేవి కుడితేనే మీకు ఎక్సలెంట్ వర్క్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు అనేది ఈ పించాలు అనేవి కరెక్ట్గా వేస్తున్నాను చూసారా, సరి చేసి కుడుతున్నాను చూసారా కొంచెం పెద్దగా. అలా అనేది ఈ పికాక్ మొత్తం అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఫైనలీగా ఇది కూడా నేను కంప్లీట్లీగా
మొత్తం అవుట్లైన్స్ అనేవి కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. ఈ పికాక్ అనేది పించాల లోపల ఎలా కుట్టాలో చూడండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాటన్ దారంతో అనేది ఒక జర్దోసి ముక్క అనేది ఇలా వేసుకోవాలి. అడ్డం అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఎండనాట్ అనేది వేసేసి పైకి అనేది వెళ్ళి పైకి అనేది 2 కుట్లు వేసి కరెక్ట్గా బీట్స్ అనేది ఇలా 4 బీట్స్ అనేవి ఇక్కడ వేసి వెనకాల వేసి పైకి అనేది 1-2 కుట్లు అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అనేది 5 బీట్స్ అనేవి ఇలా వేసి కరెక్ట్గా అనేది ఇంకా పైకి అనేది వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా పైనుంచి అనేది కింద వైపు అనేది ఇలా అనేది కిందకి వేసేసిన తర్వాత మళ్ళీ పైకి అనేది 1-2 వెళ్ళిన తర్వాత పైకి అనేది ఇలా 1-2 కుట్లు అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా అనేది ఈ గోల్డ్ కలర్ అనేది షేడ్ అనేది లాగాలన్నమాట. లాగిన తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఇలా అనేది కరెక్ట్గా ఒకటి వేసి రెండోది వేసిన తర్వాత మళ్ళీ వెనకాల అనేది మూడోది కూడా పూసలు అనేవి వేసేయాలి. ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా అనేది 1-2 కుట్లు వేసి ఇలా జర్దోసి అనేది ముందు అడ్డంగా అనేది ఒకటి వేసేయాలన్నమాట. వేసేసి 2 కుట్లు ఇక్కడ వేసి పైకి అనేది వెళ్ళి ఇలా అనేది బీట్స్ అనేవి కరెక్ట్గా అనేది ఇలా వేసేసి వెనకాల అనేది 2 కుట్లు కుట్టి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా అనేది ఇక్కడ 2 కుట్లు అనేది వేసి మళ్ళీ ఇలా వేసి ఇలాగే అనేది పెద్దగా అనేది ఇలా వెనకాల దాకా వేసిన తర్వాత ఇక్కడ నుంచి గోల్డ్ అనేది వేయాలి. ఆ గోల్డ్ బీట్స్ అనేవి చూడండి, ఇలా అనేది కరెక్ట్గా ఈ బీట్స్ అనేవి ఎక్కువ లెవెల్లో వచ్చిన తర్వాత వెనకాల అనేది 2 కుట్లు వేసి మరొకటి అనేది దాని పక్కన అనేది వెళ్ళిపోయి ఆ పక్కన నుంచి అనేది ఇంకోటి అనేది ఈ సైజులో అనేది ఇలా అనేది వేసేసి ఇక్కడ అనేది వెనకాల పూసలు వేయాలి. ఇలా అనేది పూస అనేది ఇంకోటి వేసి 2 పూసలు అనేవి వేసి వెనకాల అనేది చివర్లో ఒక పూస అనేది వేసేసి ఇక్కడ ఎండనాట్ అనేది వేసేయాలి. ఇలాగే అనేది లోడింగ్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అనేది వేస్తే ఎంత కంప్లీట్గా ఈజీగా అయిపోతుంది చూసారా. ఇప్పుడు చూడండి, ఫైనలీగా ఏంటంటే ఇలా అనేది మీరు కరెక్ట్గా ఈ జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా మధ్యలో అనేది ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ ఎండనాట్ అనేది వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది 2 కుట్లు అనేది కాటన్తో వేయాలి. ఇలా మీరు ఒక 5 బీట్స్ అనేవి వెనకాల అనేది తీసుకుని మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి 1-2 కుట్లు అనేది వేసుకుని ఇలాగే మళ్ళీ బీట్స్ అనేవి ఇలాగే లాంగ్ టైం అనేది మీరు ఇలా లాంగ్గా ఒక బీట్స్ అనేవి ఇలా తీసుకుని పైకి అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి గోల్డ్ బీట్స్ తీసుకోవాలి. ఇలా అనేది ఎక్కువ బీట్స్ అనేవి తీసుకుని వెనకాల అనేది 2 కుట్లు అనేది వేయాలి. మళ్ళీ పైకి అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా పైకి వెళ్ళిపోయి ఇక్కడ కూడా ఎక్కువ బీట్స్ అనేవి ఇలా తీసుకుని కరెక్ట్గా అనేది పైనుంచి కిందకి అనేది ఇలా వేసేయాలి. వేసేసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా ఇలా వైట్ ముత్యం అనేది తీసుకుని రెండో వైట్ ముత్యం కూడా తీసుకుని దాని మధ్యలో ఒక కుట్టు అనేది వెళ్ళిపోయి ఇక్కడ కింద పక్క అనేది వచ్చేసి ఇక్కడ అనేది ఎండనాట్ అనేది ఇలా కంప్లీట్లీగా ఇలా వేసుకోవాలి. సరే కదా ఫ్రెండ్స్, ఇలా అనేది కంప్లీట్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీ పికాక్ అనమాట. ఒక్క హ్యాండ్కి వేసుకున్నా బ్యాగ్ ఒకటి వేసుకున్నా చాలా ఇది మీకు చాలా ఎక్సలెంట్ అనేది వర్క్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వర్క్స్ అనేవి చాలా ఈజీగా మీరు కుట్టేయవచ్చు అనమాట. ఇదంతా చూసారు కదా, చాలా ఈజీగా మీరు లోడింగ్ అంతా నేను చెప్పినట్లు చేసుకువెళ్ళండి. మీకు ఈ వర్క్ అంతా ఈజీగా కుట్టేయవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, ప్లే స్టోర్లో యాప్ అనేది ఇలా ఉంటుంది, ఆరి వర్క్ యాప్ అనేది. దీంట్లో డెమో క్లాసెస్ ఉన్నాయి ఫ్రీగా, ఇది డౌన్లోడ్ చేసుకోండి ముందు. తర్వాత మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది, మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా.
చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయన్నమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోనే అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో. ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అన్నమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుందన్నమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండిద్ది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి, పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి, మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది. హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.